నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాంటి సందర్భంలో అక్కడ ముగ్గురు కూడా 3 పార్టీల నుంచి హేమాహేమీలే ఉన్నారని చెప్పాలి. వైఎస్ఆర్‌సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్. అలాగే తెలుగుదేశం కూటమి తరపున ఆయన కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్. ఇక కాంగ్రెస్ నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు జేడి శీలం. ఆయన ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు కూడా అక్కడ ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరి మధ్య పోటీ ఎక్కువగా ఉండబోతుంది అనేది కనుక ఒకసారి మనం పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మధ్య ఎక్కువగా పోటీ ఉంటుంది. కృష్ణప్రసాద్ అలాగే జేడి శీలం. వైఎస్ఆర్‌సీపీ థర్డ్ ప్లేస్. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం చెప్పాలి. నందిగం సురేష్ ఆయన ఏ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారనేది అందరికీ తెలుసు. అక్కడ స్థానికంగా ముఖ్యంగా నందిగం సురేష్ అలాగే ఆయన అనుచరుల పట్ల ఉన్నటువంటి వైఖరి కానీ అలాగే వారి యొక్క స్వభావం ఏ రకంగా ఉండేది అంటే రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదొక మైనస్. అలాగే అనేక సెటిల్మెంట్లు, వివాదాలు, అనేక రకాల అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం పార్టీ 5 సార్లు, వైఎస్ఆర్‌సీపీ 1 సారి. అయితే గతంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు, ఆ హావా కొనసాగింది. జగన్ చేసినటువంటి పాదయాత్ర కానీ ఆ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఆ రకంగా అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే చాలా చాలా తక్కువే. సో ఇలాంటి సందర్భంలో అప్పుడు ఆయన పార్టీ వల్ల గెలుపొందారు. అక్కడ వ్యక్తిత్వం కాదు ముఖ్యం. మనిషిని చూసైతే ఓటు వేయలేదు. ఫ్యాన్ గుర్తు జగన్ గారిని చూసి ఓటేశారు. అలా చాలామంది గెలుపొందినటువంటి వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లేనే లేవు. ఇటువంటి క్రమంలో ఈ 5 ఏళ్లలో ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారు అనేది కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందినటువంటి పరిస్థితి, వారికి ఉన్నటువంటి అక్కడ బలం కానీ బలగం కానీ ఎక్కువే. ఇటువంటి క్రమంలో ఆ పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సమీకరణాలు మారాయి, అక్కడ పరిస్థితులు మారాయి. సో ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శీలం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ మధ్య పోటీ ఉండబోతుంది. ఆయన ఒక ఆయనేమో రిటైర్డ్ ఐపీఎస్, ఒక ఆయనేమో రిటైర్డ్ ఐఏఎస్ జేడి శీలం. కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సేవ చేసినటువంటి వ్యక్తి, సీనియర్లో ఈయన. కృష్ణప్రసాద్ ఆయన రాజకీయంగా అంత అనుభవం లేనప్పటికీ ఒక మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఆయన గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఆయన్ను విజయ తీరాలకు నడిపిస్తాయి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో విజేత ఎవరు అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా బాగా జరుగుతుంది. సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీకి వస్తున్నటువంటి వ్యతిరేకత, అభ్యర్థి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే నెగిటివ్ వేవ్ ఉందో దానికి సంబంధించి కొద్దిగా కష్టమే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ ఆయన గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జేడి శీలం ఉంటారు. థర్డ్ ప్లేస్కి పరిమితం అవ్వాల్సి వస్తుంది ఈ యొక్క నందిగం సురేష్ వైసీపీ తరఫున అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు కూడా. ఎందుకంటే జేడి శీలం ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమికి కూడా ఆ నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందిగా మనం చూడాలి.
ఇలాంటి సందర్భంలో రెండోసారి నందిగం సురేష్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయా అంటే చాలా కష్టమే అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి.